ఏందిరయ్యా ఎట్లా చేతివి హరీష్ శంకర్ ఏం ఎక్స్పెక్ట్ చేతివి ఏం చేతివి బాబా అంటే ఇక కన్నుల పండగ అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ నీకు తెలియదే ఉంది, మనం అక్కడ 200-300 ఎక్స్పెక్ట్ చేస్తాం. హైదర్ మంచిగా ఈ లుక్ను ఆల్రెడీ రిలీజ్ చేశారు కదా. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే కూలీ సినిమా అప్పుడు మన పూజ హెగ్దేది ఒక సాంగ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారనమాట. అండ్ గెస్ ద యాక్టర్ అని చెప్పారు, నాకు మామూలుగా రాదా క్లియర్గా అనొత్తనే ఉంది అక్కడ పూజ హెగ్దే రా బాబు అని. మళ్ళీ దాన్ని సపరేట్గా రివీల్ చేయటం, పూజ హెగ్దే ఐటమ్ సాంగ్ ఏబోతుంది ఎలా ఉంది. అప్పుడు సన్ పిక్చర్ని లోకేష్ కనకరాజ్ గారిని అప్పుడే అనుకున్నా ఏదో తేడా నేలని. సో ఇది కూడా నేను ఆల్రెడీ ఈ విధమైనటువంటి పోస్టర్ని రిలీజ్ చేశారు. నేను ఎగ్జాక్ట్లీ ఇదే టైంకి అనుకుంటా. అక్కడ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు క్యాప్ అయితే పెట్టుకున్నారు. సూపర్, తనైతే వేరే లెవెల్ అనిపించింది అనమాట. బా ఏంద్రా ఈ సడన్ సర్ప్రైజ్ ఏంద్రా, ఈ సడన్గా వచ్చినటువంటి అప్డేట్ ఏంద్రా, నిజంగా నాకైతే వేరే లెవెల్ వెళ్ళిపోయింది, పీక్స్కి వెళ్ళిపోయింది. అండ్ అది కాక టీజర్ ట్రైలర్ గ్లిమ్స్ లాంటివి కూడా మన హరీష్ శంకర్ గారు మెన్షన్ చేశారు. ఇంకా డామీ గార్డ్ అని చెప్పి కూడా చెప్పారనమాట. ఇక అవన్నీ చూసిన తర్వాత ఇక నేను ఏదో ఊహించుకున్నా, అంటే ఏదో ఉండబోతుంది, గ్లిమ్స్ అని ఉండొచ్చు, టీజర్ అని ఉండొచ్చు, ఇవేమీ కాకుండా సాంగ్ లాంటిది ఏదైనా ఉండొచ్చు అనేటటువంటిది బాగా ఎక్స్పెక్ట్ చేశా. సో రేపు బర్త్డే కదా, విష్ చేయడానికి ఈ విధంగా గోపికాంబ ఫస్ట్ ఏమో క్యాప్ పట్టుకొని సైడ్ లుక్ని రిలీజ్ చేశారు, జస్ట్ ఇక్కడ దాకా. ఆ తర్వాత ఏమో ఫుల్ లుక్ని అయితే రిలీజ్ చేశారు. ఇది కొద్దిగా నేను నీరసపడ్డా అనమాట. కనీసం ఒక సాంగ్ రిలీజ్ చేయాల్సింది, లేదా సాంగ్ అనౌన్స్మెంట్ ఇవ్వాల్సింది, కనీసం ఒక టీజర్ రిలీజ్ చేయాల్సింది, లేదా టీజర్ అనౌన్స్మెంట్ ఇవ్వాల్సింది. కానీ ఒక్క పిక్ రిలీజ్ చేసేసరికి కొద్దిగా బాధగా ఎంత అనిపిస్తుంది అనమాట. అంటే మనం ఎక్స్పెక్టేషన్స్ అయితే పీక్స్లో ఉంటాయి, దాంట్లో మనకి మీకు కూడా ఏడుకో పోయినాలి. అరే అబ్బా పావన హరీష్ శంకర్ గారు మంచి అప్డేట్ ఇచ్చిండ్రా, దేమీ గాడ్ అంటారా, ఖచ్చితంగా ఒక స్టెప్ని రిలీజ్ చేయొచ్చు, ఏదో ఒక గట్టి మాస్ని మనకేదో చూపిస్తున్నాం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళని ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. కానీ జస్ట్ ఫోటో రిలీజ్ చేసేసరికి కొద్దిగా బాధగా అనిపిస్తుంది అనమాట. ఫోటో రిలీజ్ చేసినందుకు నేను బాధపడలా. రేపు బర్త్డే ఉంది ఆల్రెడీ, సెప్టెంబర్ 2వ తారీఖు, అంటే అది పవన్ ఆగమనం అంటారనమాట. ఇక 2వ తారీఖు మ్యాక్సిమం అందరూ కూడా హుర్రెత్తిపోద్ది. మామూలు టైంలోనే సెలబ్రేషన్స్ పీక్స్లో ఉంటాయి, పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే. అలాంటిది ఇక బర్త్డే ఎలా ఉంటుంది, నాకు ఊహ తెలిసినప్పుడు నేను ట్విట్టర్ ఓపెన్ చేసినప్పుడు సెప్టెంబర్ 2వ తారీఖు హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ అని చెప్పి ట్విట్టర్లో టాప్లో ట్రెండ్ అయ్యేది. ఆల్మోస్ట్ ఆ ట్వీట్స్ ఒక 2 మిలియన్ 3 మిలియన్స్ వచ్చాయి. ఇప్పుడంటే మనం రిలీజ్ కలెక్షన్స్తో వేరే వాటితో పోటీ పడుతున్నాం, కానీ ఒకప్పుడు ట్వీట్ ట్రెండింగ్ ఉంటుంది అనమాట. ఎవడు ఎక్కువ ట్వీట్స్ చేశారు, ఎవరు ఎక్కువ పోస్టులు పెట్టారు అనేటటువంటిది బాగా ట్రెండ్ అయ్యేది. అది నేను చూసి షాక్ అయ్యాను. ఎక్కడ ఓపెన్ చేసినా కానీ హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అది కాక టీజర్ని లైక్ చేయడంలో, షేర్ చేయడంలో వీళ్ళైతే ఎప్పుడు కూడా ముందు ఉంటారనమాట. కానీ ఈసారి బర్త్డేకి తమ్ముడు రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ రేపు తమ్ముడు రిలీజ్ ఉంది, మీ అందరికీ తెలుసు. రేపు షార్ప్ అయితే సినిమా చూసి రావడం జరిగింది. నా ఎక్స్పీరియన్స్ను కూడా మీతో అయితే పంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తా. అండ్ ఈ తమ్ముడు రిలీజ్ కావడం కూడా కొద్ది మందికి నచ్చట్లేదు అనమాట. లైక్ ఇప్పుడు సెప్టెంబర్ 26వ తారీఖే మన ఓజీ సినిమా ఉంది. ఎగ్జాక్ట్లీ ఈ 2వ తారీఖు ఒక అటు ఇటుగా 20 రోజుల మధ్యలో డైరెక్ట్గా ఒక కొత్త సినిమా రిలీజ్ ఉంది. ఈ టైంలో పాత సినిమాని ఎందుకు రిలీజ్ చేయడం అని చెప్పి మాట్లాడుతున్నారు. బర్త్డే భయ్యా, ఇప్పుడు అభిమానులు వెళ్ళి పండగ చేసుకోవద్దా? వేరే అభిమానులు ఉంటారు, వాళ్ళకి పాపం చాలా సంవత్సరాలుగా వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఏ విధమైనటువంటి సినిమా ఉండదు. సో అప్పుడు తమ్ముడు సినిమా రిలీజ్ చేసుకుంటే మంచిగా ఎంజాయ్ చేస్తారు. దానివల్ల రిలీజ్ చేస్తున్నారు. సో రిలీజ్ చేసేది 100% ఫ్యాన్స్ కోసం అని చెప్పి మీరైతే గుర్తుపెట్టుకోండి. ముందైతే ఈ లుక్ గురించి మాట్లాడుకుందాం. ఈ లుక్ గురించి మాట్లాడుకునే ముందు మన హీరోస్ని చూద్దాం, ఇదే రకమైనటువంటి క్యాప్లో ఎలా ఉన్నారు అనేటటువంటిదే. మొట్టమొదట మన ప్రభాస్ అన్న ఎలా ఉన్నాడు, నిజంగా గ్రీక్ గోడబ్బా. అంటే అన్నకి ఎప్పుడు డార్లింగ్లో పెట్టుకున్నాను ఒకటి ఈ క్యాప్. అండ్ అంతకుముందు కూడా మిర్చి సినిమాలు కూడా పెట్టడం జరిగింది. మామూలుగా లేడు ప్రభాస్ అయితే వేరే లెవెల్. మహేష్ బాబు కూడా పెట్టిండు, ఎన్టీఆర్ అన్న పెట్టిండు, రామ్ చరణ్ అన్న పెట్టిండు, అల్లు అర్జున్ కూడా పెట్టారు. ఈ విధమైనటువంటి క్యాప్లో ప్రతి హీరోలు పెడుతూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు పెట్టలేదు అని చెప్పి ఏ రోజు కూడా మనకు ఆలోచన రాలే. కానీ ఆ విధమైనటువంటి ఆలోచన హరీష్ శంకర్కి అయితే వచ్చింది. అందుకే ఈ విధమైనది పెట్టడం జరిగింది. ముందైతే దీని గురించి మాట్లాడుకోవాలంటే ఇది ఒక డ్యాన్స్ స్టెప్ అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. వెనకేమో క్లాక్ ఉందన్నమాట, అది బ్యాక్గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. పైన ఏమో హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ అని చెప్పుంది. ఇంకా మీరు కార్నర్లో అబ్జర్వ్ చేస్తే రాక్ స్టార్ డిఎస్పి, ఈ బ్రాండ్ చాలు. మ్యాక్సిమం డిఎస్పి గారు మన పవన్ కళ్యాణ్ అనేసరికి రెచ్చిపోతాడు. యాళ్ళని పూనకాలన్నీ కూడా తనకైతే వచ్చేస్తే నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, మెగా ఫ్యామిలీ అంటే చాలు కోసేసుకుంటాడు అనమాట. ఉదాహరణకి ఉప్పెన సినిమా అంత హిట్ ఏంటంటే దానికి కారణం ఆల్బమ్. ఎలా ఇచ్చిండు ఆల్బమ్, ఒక డెబ్యూ హీరోకి ఇస్తున్నట్టు ఇచ్చిండా. మ్యాక్సిమం ఎఫెక్ట్స్ అన్ని పెట్టిండు. ఇప్పటికి కూడా ఆ సాంగ్స్ వింటే, ఆ నీలి సముద్రం సాంగ్స్, ఆ బీజిఎం, ఈశ్వర ఇందాల వినాయకుడి మండపం కాడ కూడా ఈ పాట ప్లే చేస్తున్నారు. ఇప్పటికి కూడా అదే మెగా హీరోస్ అంటే చాలు
ఆ చిన్న హీరోనా పెద్ద హీరోనా అనేటటువంటి చూడ్డు తనదైనటువంటి డ్యూటీ చేస్తున్నాడు. ఇంకా ఎగ్జాంపుల్ గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్ అయింది. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా పోయినా కానీ ఆల్బమ్స్ ఇప్పటికి కూడా సూపర్ హిట్ అయినాయి అనమాట. ఈ విధంగా రామ్ చరణ్కైనా, చిరంజీవి గారికైనా, అండ్ మన పవన్ కళ్యాణ్ గారికైనా, వరుణ్కైనా, సాయి తరణ్ తేజ్కైనా, అండ్ కొత్తగా వచ్చేటటువంటి ఏ మెగా హీరోకైనా వేరే లెవెల్ వస్తారు. సో ఈ బ్రాండ్ చాలు ఖచ్చితంగా ఈ సినిమాని ముందు భుజాల మీద మోసుకోవడానికి మన డిఎస్పీ రెడీగా ఉంటాడు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. చుట్టూ ఉన్నటువంటి జనం ప్రకారం చూస్తే ఇదేదో మాస్ స్టెప్ అని అర్థమవుతుంది. చాలామంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సరైనటువంటి డ్యాన్స్ వెయ్యరు అంటే ఫ్యాన్స్ని ఎప్పుడు ఇచ్చేస్తారని చెప్పండి. ఉదాహరణకి భీమ్లా నాయకులు భీమ్లా నాయక్ అని చెప్పి ఒక సాంగ్ రిలీజ్ చేశారు. ఆ టైంలో నడుచుకుంటూ వెళ్ళిపోతారు. జస్ట్ చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. అది కాదన్నట్టు ఎట్టెట్ట చేయి తిప్పేటటువంటి స్టెప్ కూడా చాలా మందికి అప్పుడు ఎక్కలేదు అనమాట. చాలా మందికి నచ్చలేదు. సో అలాంటి వాళ్ళకి బేభత్సమైనటువంటి డ్యాన్స్ చూపిస్తా అని చెప్పి ఈ యొక్క సిగ్నేచర్లో తెలియజేస్తుండు. ఆ క్యాప్ పట్టుకునేదైనా ఆ వెనక లైక్ ఇప్పుడు దాకా ముందు లేపిండు మన హరిశంకర్ గారు. గబ్బర్ సింగ్లో చూసుకున్నట్టయితే అద్దెక్కువ గబ్బర్ సింగ్ అని చెప్పి బెల్ట్ చూపించిండు. ఇప్పుడేమో వెనక బెల్ట్తో ఓపిస్తున్నాడు అనేటటువంటిది ఇంకా మనకి వివరించేటటువంటి ప్రయత్నం. అండ్ పవన్ కళ్యాణ్ గారి డ్రెస్ సెన్స్ అయితే వేరే లెవెల్ ఉంది. ఇది ఏదైతే ఉందో ఒక మంచి మాస్ సాంగ్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇప్పటిదాకా మాస్ సాంగ్స్ అంటే పవన్ కళ్యాణ్ గారిది ఖచ్చితంగా ఉంటాయి హరిశంకర్ సినిమాలో. ఆ దేకో గబ్బర్ సింగ్ ఎప్పటికి కూడా ప్లే అయితేనే ఉంటుంది. ఇంకా ఈయనకు దీనబుద్ధి అయితే అలాంటి ఒక మంచి సాంగ్ని ప్లే చేస్తుండో అనేటటువంటిది క్లారిటీగా అర్థం వచ్చింది. అందులోనేమో పోలీస్ డ్రెస్తో, ఇందులో చూసుకున్నట్లయితే సూటు బూటు వేసి మంచి హుందాగా తను డ్యాన్స్ చేస్తాను అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థం వచ్చింది. అదంతా కూడా పబ్బు అట్మాస్ఫియర్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా హీరోయిన్తో ఈ స్టెప్స్ ఉండొచ్చు అని చెప్పి ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ హీరోయిన్ ఎవరు? శ్రీలీల చూసుకున్నట్లయితే తోపు డాన్సర్. తను డ్యాన్స్ చేస్తుంది అంటే దానికి మించి పవన్ కళ్యాణ్ గారు ఇవ్వాలి కదా, దానికి మించి పవన్ కళ్యాణ్ గారిని ఏపీయాలి కదా. దాంట్లో అయితే హరిశంకర్ మ్యాక్సిమం డ్యూటీ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి మనకైతే ఇది ఒక స్టెప్ చూస్తే అర్థమవుతుంది. నిజంగా ఒక జిఫ్ లాంటిది, ఒక ప్రోమో లాంటిది రిలీజ్ చేస్తే చాలా బాగుండేది. ఖచ్చితంగా మనమైతే ఒక పండగ చేసుకున్నాం. ఈ పాటికి ఆ స్టేటస్లో అయినా, ఆ స్టోరీస్లో అయినా, ఇన్స్టాగ్రామ్లో అయినా ఇదే వైరల్ అవుతూ ఉండేది. ఏం పర్లేదు, ఫోటో కూడా వేరే లెవెల్ ఉంది. అంటే మొత్తం మీకు ఇప్పుడే చూపిస్తే ఇక ముందు నేను ఏం అప్డేట్లు ఇవ్వాలి? ఓజీ సినిమా రిలీజ్ అవ్వనివ్వండి. ఓజీ సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మీరు అప్డేట్లు అంతే చూస్తారు. అప్పుడు మీరు దేమీ గాడ్ అంటే ఏందో చూస్తారు. అప్పుడు ఒక ఫ్యాన్ బై పవన్ కళ్యాణ్ గారిని చూపించేటటువంటి విధానం ఎలా ఉందో చూస్తారు అని చెప్పి తనైతే మనసులో బలంగా అనుకుంటూ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఇంకేం ఎక్స్పెక్ట్ చేయమాకండి. రేపైతే బర్త్డే ఉంది. బర్త్డేకి సంబంధించి అడ్వాన్స్గానే ఒక పోస్టర్ అయితే దింపారు. మరి రేపు ఏ విధమైనటువంటి అప్డేట్ వస్తుంది అనేటటువంటిది వీలైతే మెన్షన్ చేయాలా. నిజంగా అప్డేట్ వస్తే ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఆ బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఏందో మేమైతే చూపించే వాళ్ళం. సో సాడ్ ఫర్ దట్. అండ్ ఓజీ నుండి ఏమైనా అప్డేట్ ఉందానంటే వాళ్ళు లుక్ రిలీజ్ చేయొచ్చు అంతే. ఆల్రెడీ మరి ట్రయలర్ అనౌన్స్మెంట్ అయితే ఈ పాటికి ఇచ్చేయాలి. నిజంగానే రేపు ట్రయలర్ అవుతుంది అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ ఇస్తే ట్రయలర్ రేపు బర్త్డే రోజు మంచిగా థియేటర్లో మన తమ్ముడు సినిమా ఉంది కదా దానికి లింక్ చేసి ట్రయలర్ రిలీజ్ చేస్తే నాకైతే చాలా హ్యాపీగా ఉండేది. బట్ అలా చేయలేదు. ఏమో బ్యాడ్ లెక్క. చూద్దాం మరి రేపటి దాకా టైం ఉంది. అంటే ఈ పాటికి మరి డివివి నుండి వచ్చిందో లేదో నాకే తెలియదు. కొత్త డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా రేపు కానీ ఒక ట్రైలర్ ఉందిరా లేదా ట్రైలర్కి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ ఉంది, ఆ అనౌన్స్మెంట్కే మేమైతే ప్రోమో జోడిస్తాం అని చెప్పి వాళ్ళు కానీ డిసైడ్ అయ్యి జస్ట్ చిన్న ప్రోమోని రిలీజ్ చేస్తాం. మట్టికి సోషల్ మీడియా షేక్ అయితే అనేటటువంటిది వస్తాం. సో డివివి గారికి నేను చెప్పేది ఏంటి అంటే రిలీజ్ చేసాను ట్రైలర్. జస్ట్ 20 రోజుల్లో ఉంది సినిమా. ఈ రోజుల్లోనే మీకు పబ్లిసిటీ కావాలి కదా. అదే రేపే రిలీజ్ చేస్తే బర్త్డే కలిసి వస్తుంది. మీరు మాకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చినట్టుంటుంది, మాకు కూడా క్యూరియాసిటీ పెంచినట్టుంటుంది అని చెప్పి నాకు అనిపించేటటువంటి మరీ గట్టి ఫీలింగ్ ఫ్రెండ్స్. సో మీకు ఈ విధంగా అనిపించింది ఈ లుక్. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఇంకో సినిమా అనౌన్స్మెంట్ కూడా ఉందంట. అది కూడా రేపు రావచ్చు అంట. ఉదాహరణకి నెల్సన్తో సినిమా ఉంది అని చెప్పి బయట కట్టి టాకు. మరి వస్తుందో రాదో కానీ ఇందాక ఒక మేము చూసిన లోకేష్ కనకరాజ్తో పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఉంది అనేటటువంటి వార్తలు కూడా బయట చక్కలు పడుతున్నాయి. మరి దాంట్లో అయితే నిజం ఉందని చెప్పి నాకైతే అనిపించలేదు. నిజంగానే అది జరిగిందంటే మట్టికి తగలబెడతారు. లోకేష్ కనకరాజ్ ఓన్లీ తమిళ హీరోస్తోనే తెస్తాడు, తెలుగు హీరోస్తో అయితే తను తీయడు. ఆల్రెడీ నెక్స్ట్ ఖైదీ 2 తీస్తా అని చెప్పి ప్రాపర్ ప్రామిస్ అయితే తను చేసాడు. కాబట్టి ఖైదీ 2 ఇప్పటితో పవన్ కళ్యాణ్ గారితో ఏ విధమైనటువంటి సినిమా ఉండదో. ఇంకేమైనా కొత్త అప్డేట్స్ ఉంటాయి, ఇంకేమైనా కొత్త అఫీషియల్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి, ఖచ్చితంగా రేపైతే వచ్చేస్తాయి. సో మనకైతే రేపు అర్థమైపోయింది అనమాట పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ఆపేస్తారా లేదా కంటిన్యూ అవుతారా అనేటటువంటిది రేపైతే ఖచ్చితంగా అర్థమైతే. రేపైతే రెడీగా ఉండండి. మరి మీరు తమ్ముడు సినిమాకి వెళ్తున్నారా లేదా అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేసేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. బాయ్ బాయ్, నమస్కారం.